నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ నైజాన్ని, మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా. అలా చేయకపోతే మాత్రం రేపొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాలు అవుతారు, 7 సముద్రాలు అవుతారున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా. విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత